పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో ముస్లిం పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం ఎంతో పుణ్యకార్యమని తెలిపారు. సమాజంలోని అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేసి వారికి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేలా సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ రఫీ, ఖాజంచి షేక్ హబీబుర్ రెహమాన్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ సొసైటీ నా పేరు షేక్ మహబూబ్ బాషా. ఇది 2019లో స్థాపించాము. కానీ కొన్ని నాకు ఆరోగ్యం సరైన కారణంగా 2-3 ఏళ్ళు విరామం ప్రకటించాము. మళ్ళీ మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దయ వల్ల మళ్ళీ ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేశాము. ఇక్కడ 200 మందికి పేదవాళ్ళకి చీరలు, కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లానే మేము పలు సేవా కార్యక్రమాల్ని మా ఎంపీ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా పాల్గొంటామని, ఒంగోలు పట్టణ ప్రజలకు ఏమైనా ఇష్యూలు ఉంటే మా ఆఫీస్కి వచ్చి విన్నవించుకుంటే దాన్ని అర్హత ఉంటే దానికి అనుకూలంగా మేము సహకరించి మా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ మా నవ్యాంధ్రప్రదేశ్ సొసైటీ తరఫున కానీ మా సహకారాలు ఎల్లవెళ్ళలా మేము చేస్తామని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.